హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. అదేమిటంటే చాట్ అండి. ఈ విధంగా చాట్ తయారు చేసుకుని మనం ఇప్పుడు ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకొని తినచ్చండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పానీపూరి బండ్లు దగ్గరికి పోయే అవసరమే లేదండి. మనమే ఇంట్లో స్వయంగా ఇలా మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ముందుగా మనం ఈ బఠానాల్ని నానబెట్టుకోవాలండి ఒకరోజు. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు మనం నానబెట్టామంటే మళ్ళా మర్నాడు ఉదయం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టైప్లో బాగా ఒక నైట్ అయితే మాత్రం నాననిచ్చుకోవాలి ఈ బఠానాల్ని. ఇప్పుడు నానిన బఠానాల్ని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఆ ప్రెషర్ కుక్కర్లో ఈ బఠానాలన్నింటినీ వేసేసుకోవాలి. ఈ నానబెట్టిన బఠానాల్ని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంపలు ఒక రెండింటిని తీసుకునేసి పీల్ చేసి వేసి రుచి సరిపడా సాల్ట్ దాంట్లో వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే ఒక గ్లాసు వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్కి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టేసుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ తీసి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఈ బఠానాలు కానీ బంగాళాదుంపలు కానీ సింపుల్గా ఎలా ఉడికిపోతాయండి. చూడండి, ఇలా అనగానే అలా మెదిగిపోతాయి. అంతేగాని మరీ నుజ్జు అయ్యే విధంగా మాత్రం వీటిని మనం ఉడకబెట్టకూడదు. ఈ టైప్లో రావాలి. అప్పుడే తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలోకించి కొన్ని ఈ బఠానాల్ని ఉడకబెట్టిన బఠానాల్ని తీసి మిక్సీ జారులో వేసుకోవాలి. ఇంకా కొరవ మాత్రం అలాగే ఉంచేసుకోవాలి. ఓకేనా? ఈ ఉంచిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒకసారి ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుందాం. ఒక 2 గంటలు వేసిన తర్వాత కాస్త వేడెక్కనిచ్చి జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 2, కట్ చేసిన ఉల్లిపాయ కూడా 1, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకునేసి ఇలా మంచి ఎర్రగా వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు చిటికెడు అలా పసుపు వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పసుపును కూడా బాగా కలిసే విధంగా ఇలా మనం బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసిన టమోటాలు ఒక 2, అవి మంచి ఎర్రటి పండ్లు, ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుతూ నుజ్జు అయ్యేంత వరకు మనం బాగా వేగనిచ్చుకోవాలి. దానికి ఒక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, స్పైసీ తగ్గట్టుగా కారము అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత దీన్ని మంచి ఎర్రగా వచ్చే విధంగా మనం ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానికి సమయం ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. అంటే బఠానీ పేస్ట్. ఈ పేస్ట్ని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అదే మిక్సీ జారులో మరి కొద్దిగా నీళ్లు పోసి అలా కుప్పిలిచి దీంట్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఇలా బాగా కలిసేంత వరకు ఈ పేస్ట్లో బాగా ఇలా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకునేసి కొంచెం తుక అంటూ దీన్ని కాస్త ఉడికించుకోవాలి. అది కూడా కాస్త సన్న మంట మీద ఇలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందాక ప్రెషర్ కుక్కర్లో మిగిల్చి ఉంచిన ఈ బఠానీ, బంగాళాదుంప ఉడికించిన దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? వేసిన తర్వాత ఇలాంటి దాంతో లేదా ముద్దగా ఉన్నా పర్వాలేదు, ఇలాంటిది ఉన్నా పర్వాలేదు, దాంతో కాస్త ఇలా మనం బాగా ఒత్తేసుకోవాలి. అంటే ఈ బంగాళదుంపలు కానీ బఠానీ కానీ కొంచెం నలిగే విధంగా మనం ఒత్తేసుకోవాలి. అంటే అవి కూడా మరీ నుజ్జు కాకూడదు. ఆ టైప్లో మనం దీన్ని బాగా ఒత్తేసుకొని కొద్దిగా నీళ్లు అలా పోసేసుకొని ఇప్పుడు ఈ కొద్దిగా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే కాస్త అలా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఈ టైప్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మిక్స్ అయిన దాన్ని కాస్త అలా ఉడికించుకోవాలి ఈ టైప్లో కలుపుతూ.
ఈ విధంగా కలిపి కాస్త ఉడికించిన తర్వాత ఇప్పుడు మనకి నీళ్లు ఎన్ని అవసరమో అన్ని చూసుకొని దాంట్లో పోసుకునేసి కొద్దిగా అలా మిక్స్ చేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలా చల్లుకోవాలి మీదకించి. చల్లిన తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా అలా మిక్స్ చేసుకునేసి మరి కొద్దిసేపు అయితే దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. దానికి ఒక సమయం ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే సరిపోతుంది. ఇలా తుకతుక బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలుపుకునేసి దీంట్లో కొద్దిగంత గరం మసాలా, ఆ తర్వాత కొద్దిగంత చాట్ మసాలా అదొక సగం టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మరొక్క 2 నిమిషాలు అలా ఉడికించుకొని సన్న మంట మీద ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పేసుకొని ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీరని చల్లేసుకుందాం. కొత్తిమీరని చల్లేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నిమ్మకాయ తీసుకునేసి అందులోకించి ఒక సగం దెబ్బ తీసుకోవాలి. అదే రసం వచ్చేదైతే సగం దెబ్బ, రసం కొంచెం తక్కువగా అనిపిస్తే ఒక కాయని వేసుకోవచ్చు. అది గింజలు తీసి ఆ తర్వాత ఆ రసాన్ని అలా పిండేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని వేడి వేడిగా ఒక కప్పులో పోసుకొని సర్వ్ చేసుకొని అలా చెంచాతో తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి ఈ టైప్‌లో ట్రై చేసి చూడండి. ఎవ్వరైనా సరే దీనికి అలా ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుందండి ఈ చాటు. ఈ విధంగా చేసి పిల్లలకే గానీ, ఇంట్లో పెద్దవాళ్ళకే గానీ ఎవ్వరి చేతికిచ్చినా గూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. ఇంటిల్లపాది చాలా రుచిగా తినొచ్చండి. అలా మీదకించి ఆనియన్ పీసెస్ వేసుకోవచ్చు. ఇలా మిక్చర్ వేసుకోవచ్చు. పెరుగు కూడా వేసుకోవచ్చు. ఏది కావాలంటే అది మీదకించి అలా చల్లుకొని కాస్త కొత్తిమీర కూడా చల్లుకొని తింటే టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. అందరూ ట్రై చేయండి.